వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. రాష్ట్రంలో వరీకరణ జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయం, ఎస్సీ వరీకరణ. సో ఇప్పుడు మనతో పాటు మాల ఐక్యల వేదిక రాష్ట్ర జనరల్ సెక్రటరీ మన్య రంగ ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఏంది మరి ఈ ఎస్సీ వరీకరణను మీరు ఎట్లా చూస్తున్నారు? ఈరోజు జాతీయ మాలల ఐక్యవేదిక తరపున గౌరవనీయులు కల్వకుంట్ల కవితక్క గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వర్గీకరణ అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత రాజ్యాంగబద్ధంగా ఇది చెల్లదు. ఎందుకంటే 2011 సెన్సెక్స్ ప్రకారం తీసుకున్నారు, ఈ లెక్కలు చెల్లవు. ఇప్పుడు 2021 ప్రకారం తీసుకుంటే మాలలకు అక్కడ మాదిగలకు కూడా న్యాయం జరుగుతుందని అక్కకు తెలియడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఉన్న 15% కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎలక్షన్లో 18% రిజర్వేషన్ పెడదామని చెప్పి మేనిఫెస్టోలో తెలియడం జరిగింది. దానికి కాకుండా అదే 15% ఇవ్వడం చాలా అన్యాయం. దయచేసి మీరు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాకు జాతీయ మాలల ఐక్యవేదిగా మీకు ఒక వినతి చెప్పడం ఏంటంటే 18% రిజర్వేషన్ పెంచి అక్కడ మాదిగ సోదరులకు ఇక్కడ మాల సోదరులకు కూడా మీరు న్యాయం చేస్తామని ఈరోజు తెలియజేయడం జరిగింది. అంటే మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఈ రిజర్వేషన్లను మీరు స్వాగతిస్తున్నట్లన్నా మాల సామాజిక వర్గం? లేదండి, ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒకటి వేరే రాష్ట్రాలలో ఉన్న తమిళనాడు మరియు పంజాబ్ ఇతర రాష్ట్రాలలో ఎలా అయితే రిజర్వేషన్ శాతం పెంచి ఆ పెంచిన రిజర్వేషన్ శాతాన్ని మన ఈరోజు మాలలకు ఇస్తే న్యాయం జరుగుతుందని నేను తెలియజేయడం జరిగింది. మీరు చెప్పిన పంజాబ్ కావచ్చు, హర్యానా కావచ్చు, లేదంటే తమిళనాడు కావచ్చు, ఓన్లీ 2 కేటగిరీలు ఉన్నాయి, ఏ బి మాత్రమే ఉంటుంది అక్కడ. సో మరి ఇక్కడ 3 కేటగిరీలు చేశారు కదా, దీన్ని ఎట్లా చూస్తున్నారు? తెలంగాణలో ఏదో ముఖ్యంగా మాల ఉపకులాలు మరియు మాదిగ ఉపకులాలు ఉన్నాయి. ఏ అంటే రెల్లి కులస్తులు మన తెలంగాణలో లేరు కాబట్టి ఆ ఉన్న 1% వాళ్ళకి కేటాయించి మిగతా 18% చేసిన రిజర్వేషన్ 9% అక్కడ మాకు ఒక 7% మాకు ఇస్తే మాకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తుంది. అంటే ఇప్పటికే మాల సామాజిక వర్గం అంటుంది మాకు అన్యాయం జరిగింది ఈ వరీకరణ విషయంలో. గతంలో మాకు 11% ఉంటుండే, 12% దాకా ఉంటుండే, ఇప్పుడు మాత్రం 9% కావాలని మాల పెద్దలు దీని వెంట ఉండి కుట్ర చేసి మాకు ఇట్లా అన్యాయం చేస్తున్నారు అని చెప్పేసి మాదిగ సోదరులు అంటారు. దీన్ని ఎట్లా మీరు చూస్తారు? మాదిగ ముఖ్యంగా సోదరులకు ఒకటి గమనించండి, మనము ఈ యొక్క రాజ్యాధికారంగా ముందుకు సాగితే మనమే రిజర్వేషన్లు పెంచుకొని మనం పంచుకోవచ్చు. ఏదైతే ఈ యొక్క కుట్ర భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రలను తిప్పికొట్టాలంటే మనం ఐక్యంగా ముందు ఉండాలని, ఐక్యంగా ముందుకు సాగాలని ఈరోజు అక్క గారు కూడా కలవకుండా కవితక్క గారు కూడా తెలియడం జరిగింది. గతంలో కూడా మేము కాంగ్రెస్ పార్టీకి అధికారం తెచ్చినాం, కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు మాలలకు అన్యాయం చేసి సర్వనాశనం దిశగా సాగుతుంది. అదేవిధంగా అక్క గారు కూడా మేము తెలియజేయడం ఏమనగా ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మీరు మాకు మాలలకు న్యాయబద్ధంగా మీరు మాకు సపోర్ట్ చేస్తే మేము మాలలు కూడా మీ వెంట ఉంటామని అక్కకు చెప్పడం జరిగింది. అంటే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ గట్టిగా ఈ విషయం చెప్పడం అనేది జరిగింది. అంటే వివేక్ వెంకటస్వామి ఎంట ఉండి వాళ్ళ పాపులేషన్ తక్కువ ఉంటుంది, అయినప్పటికీ కూడా 5% తీసుకొని మాకు 9% ఇవ్వడం ఏంటి? ఆయన అందరినీ అసెంబ్లీలో కావచ్చు లేకుంటే రాజకీయ నాయకులను అందరినీ మేనేజ్ చేసుకుంటూ రావడం జరిగింది. మాకు మాదిగలకు అన్యాయం చేసిండు, ఉపకులాలకు కూడా అన్యాయం చేసిండు. కొన్ని ఉపకులాలు అభివృద్ధి చెందిన ఉపకులాలను కూడా ఏ కేటగిరీలో చేర్చడం ఏంటి అని చెప్పేసి ఆయన ప్రశ్నించడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? గతంలో కూడా చూస్తున్నాము, వెంకటస్వామి కాక గారు చేసిన గతంలో ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసి ఉద్యమంలో వారు ముందుండి నడిపించిన వారికి ఈ మందకృష్ణ గారు వాళ్ళు అంటే పడనిగా ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఓకే, రైట్. ఇంకో విషయం కాస్తే రంగ గారు, మీ క్యాస్ట్ ఏ కేటగిరీలో ఉంది? ఇప్పుడు మాల ఉపకులాలు అంటున్నారు. మాల ఉపకులాలల్లో మీకు మన్యకు సంబంధించిన కేటగిరీ బ్యాగరీ మన్య సంబంధించిన కేటగిరీ ఎండ్లో ఉంది? మాల ఉపకులాల్లో ఉన్నది. అంటే సీలో ఉన్నారా? ఓకే, రైట్, సీలో. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ మాకు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం 2 కూడా మాకు అన్యాయం చేయడం అనేది జరిగింది. ఇక్కడ మాలలకు మాదిగలకు ఇంకా రిజర్వేషన్ పెరగవలసిన అవసరం ఉంది, 15% ఇవ్వడం ఏంటి అని చెప్పేసి రంగా ప్రశ్నించడం అనేది జరిగింది. కేవలం కొంతమంది మాత్రమే రాజకీయ అవసరాల కోసం మాత్రమే మమ్మల్ని విడదీసిన అట్లే అనిపిస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అదే విధంగా చేసింది, మమ్మల్ని అన్యాయం చేస్తుంది. అభివృద్ధి చెందిన కులాలు కూడా ఉన్నాయి. ఎస్సీలలో 59
కులాలు ఉంటాయి, అందులో 57 ఉపకులాలు ఉన్నాయి, 2 మాల మాదిగను మినాయిస్తే. కానీ కొంతమందికి అన్యాయమే జరిగింది. సో మాకు గిడ మాలలకు నిజమైన పేదగా ఉన్న మాలలకు గిడ అన్యాయమే జరిగింది ఈ కేటగిరీ విషయంలో అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆదే టీవీ, హైదరాబాద్.